ప్రభువైన యేసుక్రీస్తు ఏందన్న శుభవందనండి. ఈరోజు దేని వాగ్దానము యెషయా గ్రంథం 61 అధ్యాయము 3వ వచనము. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకు బూడిదికి పూతగా పూతుందను, దుఃఖమునకు ప్రతిగా ఆనందధైర్యమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపినాడు. యెహోవా తనను మహిమపరుచుకున్నట్లు నీతి అన్న మస్తు విషయంలో నీవు యెహోవా నటించట్ల నీవు వారికి పేరు పెట్టబడును అని వాగ్దానించండి. పరిశుద్ధాత్మడు అర్ధరాత్రులు ప్రార్థన చేసి వేసుకులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని నిండబడి దేవుడి వాగ్దానం చేయించండి. వెంటనే స్టాటస్ పెట్టిన చూడండి. ఇక్కడ మనం ప్రతిదినం కూడా ఉదయకాలం, మధ్యకాలం, సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, త్యాగం చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. బైబిల్ అయితే దేవుని కృప వలన పూర్తి రాస్తానండి. ఇంకే విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మన దుఃఖాన్ని తీసేసి ఉల్లాసోత్సవం ధరించేస్తానంటున్నారు. బూడిద ప్రతిగా పూజను ఇస్తాను, దుఃఖం ప్రతిగా ఆనందం ఇస్తానంటున్నారు అన్నమాట. భారభరితమైన ఆత్మ ప్రతిగా శుద్ధ వస్త్రాన్ని ఇస్తానంటున్నారు. ఇంకా ఆయన ఇంకా మరి మా పిచ్చన్ బాబు కోసం చెప్పే కదండి నిన్న సాక్ష్యము అక్టోబర్ 27 నుంచి మరి ప్రార్థన చేస్తున్నానండి. డిసెంబర్ మరి 5వ తారీఖు వరకు పూర్తయింది. 40 రోజులు అని చెప్తున్నారు కదండి. అయితే అంతకుముందే మా పెద్ద బాబు కోసం కూడా చేశానండి 40 రోజుల ప్రార్థన. 10వ తారీఖు సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి మరి చేశానమాట. అక్టోబర్ 20 వరకు చేశానండి. మరి 40 రోజుల ప్రార్థన అనమాట. అప్పుడు కూడా దేవుడు మరి మా పెద్ద బాబుకి చాలా చాలా వాగ్దానాలు ఇచ్చారన్నమాట. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనం ఇచ్చారన్నమాట. అతను నన్ను ప్రేమించడం కనుక నేను అతను తప్పిస్తాను అన్నారు. ఇంకా యెషయా 43:4లో అతను నా దృష్టి ప్రియుడైన గరుడైతిని, నీకు బదులు జనం అప్పగిస్తాను, నీ ప్రాణం బదులుగా మనిషిని అప్పగిస్తా అన్నారు. ఇంకా ఇర్మీయా గ్రంథం 17వ వచనంలో నేను నీకు ఆరోగ్యం కలగజేస్తున్నా, నీ గాయములను మానిపోయేదను అని చెప్పేసి కూడా ఇచ్చారు అన్నమాట. అలాగే దేవుడు ఆరోగ్యంగా చేస్తారు. కృపణ దేవునికి మహిమ కలుగుగాక. మరి ఇప్పుడు మా చిన్నబాబు గురించి కూడా చేస్తున్నాను అనమాట. 5వ తారీఖు మరి 40 రోజులు అయిపోద్ది అనమాట. అయితే మరి ఇప్పుడు దేవుడు మరి చిన్నబాబు కూడా మరి చెప్పాను కదండి మొన్న మరి మంచి పెద్ద పాత్రలో పాత్ర నిండా నూనెను మరి తర్వాత ఆయన చేతి కర్రను మరి గొర్రెల కాపరి కర్ర అనమాట అండి. అది మరి ఇంకా ఆహారానికి ధాన్యం అని ఇచ్చారండి. ఆ విధంగా మరి నేనైతే మరి అవన్నీ కూడా మరి అభిషేకించారని, ఆరోగ్యం కలుగజేస్తానని ఆయన ఆత్మతో నింపుతానని నేను అర్థం చేసుకున్నాను అనమాట. అయితే ఈ విధంగా ఇచ్చారు కదండి. ఇక్కడ రిలేటెడ్ 21:3 వచనం చూస్తే మరి దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే ఇక్కడ ఏమన్నాయంటే 61వ అధ్యాయంలోనే 1-2 వచనాలు చూస్తే ప్రభువుకి యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువార్తను ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గలవారిని మరి దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి మరి విడుదలను, బంధింపబడిన వారికి మరి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవచనమును మన దేవుని ప్రతిదండనను మనం ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించి వారికి ఉల్లాసం ధరించేటకును, బూడిద పొదిగా పూతను, దుఃఖం పొదిగా ఆనందతైలమును మరి యెహోవా మరి వారికి ఇచ్చుటకి ఆయన ఆత్మ మరి యెషయా గారి మీదకి వచ్చిందని చెప్పేసి చెబుతున్నారండి. ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే మరి లోకాసువార్త 4వ అధ్యాయము 18-27 వచనం చూస్తే ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, మరి ఇంకా చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపినారు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము మరి చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరి చూడగా ఆయన నేడు మీ వెనుకటిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. ఇక్కడ యేసుప్రభు వారు మాట్లాడారండి మరి సమాజంలో. అయితే ఇక్కడ మరి ఆనాడు యెషయా గారు మాట్లాడిన మాటలు ఈనాడు మరి మన యేసుప్రభు గారు మాట్లాడారనమాట. ఈ మాటలన్నీ కూడా ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే యెషయా 1వ అధ్యాయం 26వ వచనంలో మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించదను, అప్పుడు నీతి గల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నేను నీకు పేరు పెట్టుదును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మరి యెషయా గారితో చెబుతున్నారు. ఇంకా మరి యెషయా గ్రంథంలోని 4వ అధ్యాయం 3వ వచనం చూస్తే సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో మరి
రాక రకాలైన ప్రతివానికి మరి పరిశుద్ధుడు నిన్ను పేరు పెట్టుదురు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథం 26వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే సత్యమును ఆచరించుచు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి అని అంటున్నారు. ఇంకా 35వ అధ్యాయము 8వ వచనం చూస్తే అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడను, అది పరిశుద్ధ మార్గం అనబడను. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడను. మూఢులైనను దానిలో ఎవరు నడుచు త్రోవను తప్పక ఉందురు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా మరి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 23వ వచనం చూస్తే యెహోవా కార్యం సమాప్తి చేసి ఉన్నారు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటం చేయుడి, పర్వతములారా అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేలు తన్ను తాను మహిమోన్నతునిగా కనపరుచుకున్నాను అంటున్నారు. ఇంకా యెషయా గ్రంథం 60:21లో చూస్తే నీ జనులందరూ నీతిమంతులై యుందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను నుండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుందరు అంటున్నారన్నమాట. ఇంకా యెషయా గ్రంథం 46వ అధ్యాయం 13వ వచనం చూస్తే నా నీతిని నీ దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యం చేయలేదు. సీయోనులో రక్షణ దండ నియమించుచున్నాను, ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను అని మాట్లాడుతున్నారండి. ఇంకా మరి 49వ అధ్యాయం యెషయా గ్రంథంలోని 3వ వచనం చూస్తే ఇశ్రాయేలు నువ్వు నా సేవకుడవు, నీలో నిన్ను మహిమపరుచుకుందును అని ఆయన నాతో చెప్పాను అని అంటున్నారండి. ఇంకా మరి యెషయా గ్రంథంలోని 51వ అధ్యాయము 52వ అధ్యాయం 1వ వచనం చూస్తే సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకునము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకునము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను పవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా యెషయా గ్రంథం 55:5వ వచనము నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచును చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదరని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా యెషయా గ్రంథము 69:21 వచనం చూస్తే నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరం నుండి నీ కుమారులను తమ వెంబడి వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు దీపములు నా కొరకు కనిపెట్టుచున్నవి, తర్షీషు ఓడలు మొదలు వచ్చుచున్నవి అని చెప్పేసి అంటున్నారు. ఇంకా 21వ వచనంలో చూస్తే నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నేట కొమ్మగాను నేను చేసిన పనిగానే ఉండి దేశం శాసనం స్వతంత్రించుకుందని చెప్పేసి అయితే మాట్లాడతారండి. అంత మంచి వాగ్దానం ఇచ్చింది దేవునికి చెల్లించుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాము. మౌనంతో సశక్తిమంతుల ఘనమైన మనకి ఎలా స్థుతిస్తుందండి. అందరినీ ప్రపంచ ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞానం చేసుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డ అసలు తిండి అక్కడ కోరిక తెచ్చండి. బిడ్డలు మంచి ఆరోగ్యండి, విద్యాశైలి దగ్గర నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక ప్రశ్నలు ఒక ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్య స్పర్శన వేదంతో కొనుగోలు కొంగిన వారిని లేతండి, రక్షణ తెచ్చండి. మీ తరవాన్ని వనస్తులు బలపరచండి. మీ తరవాన్ని మీరు చనిపోయిందో చదవండి. అక్కడ వచ్చి పిల్లలు ఉన్న భాగం దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాం ప్రభుదండి. ఆమె ప్రభు మీ అందరి ప్రార్థనలు మా కుటుంబం గురించి కూడా మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. ఇంకా బ్లెస్ యూ.